హాయ్ ఫ్రెండ్స్, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలండి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈయన సెప్టెంబర్ 5న జన్మించాడు. ఆయన పుట్టినరోజును మనం టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఆయన తత్వశాస్త్రంలో చేసిన కృషి భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో గౌరవప్రదంగా నిలబెట్టింది. తన జీవితమంతా విద్యకు అంకితం చేశారు. గురువు బోధించే పాఠం కేవలం పుస్తకాలకే పరిమితం కాదు. ఒక మంచి గురువు విద్యలోని ప్రతిభను వెలికితీసి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేస్తాడు. గురువు లేకపోతే సమాజం చీకటిమయంలో మగ్గిపోతుంది. గురువు విద్యార్థులతో ప్రేమతో, సహనంతో మెలగాలి. విద్యార్థి తప్పు చేసినా కోపం చూపకుండా ఆ తప్పు ఎందుకు జరిగింది, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో మార్గనిర్దేశం చేయాలి. విద్యార్థులు ప్రశ్నలు అడిగేలా, కొత్త విషయాలు తెలుసుకునేలా ప్రోత్సహించాలి. పాఠాలు మాత్రమే కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యతలను కూడా బోధించాలి. గురువు ప్రవర్తనతోనే ఒక ఆదర్శంగా నిలవాలి. ఎందుకంటే విద్యార్థులు గురువును చూసి నేర్చుకుంటారు కాబట్టి. గురువు విద్యార్థులకు స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, ప్రేరణగా ఉండాలి. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్లో స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, ర్యాంకుల వైపు పరుగులు తీస్తున్నాయి. పిల్లల మీద ప్రెషర్ తెస్తున్నాయి. పిల్లల గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. ర్యాంకులు, మార్కులు పిల్లల్ని డిసైడ్ చేయలేవు అనే సంగతిని మర్చిపోతున్నారు. ఒక గురువుకి మంచిగా చదివే స్టూడెంట్ అంటేనే నచ్చుతాడు. ఒక్కొక్క స్టూడెంట్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కొంతమందిలో గేమ్స్లో ఫస్ట్ ఉంటారు, కొంతమంది డ్యాన్స్లో ఫస్ట్ ఉంటారు, కొంతమంది డ్రాయింగ్ చాలా బాగా వేస్తారు. ఆ టాలెంట్ని మనం గ్రహించి ఆ పిల్లల్ని వాటిల్లో ప్రోత్సహించాలి అన్నది నా ఉద్దేశం. ఈ మధ్య నేను కొన్ని మూవీస్ చూశానండి. టీచర్స్కి పిల్లలకి మధ్య ఉన్న రిలేషన్ చాలా బాగా తీశారు. ఏఐఆర్ ఎయిర్ ఇది సిరీస్ అండి, చాలా బాగుంది. ఒకసారి వీలైతే అందరూ చూడడానికి ప్రయత్నించండి. పిల్లల గురించి, వాళ్ళ మెంటాలిటీస్ గురించి చాలా బాగా తీశారు. నెక్స్ట్ వచ్చేసి తారే జమీన్ పర్. ఈ మూవీ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఆ పిల్లవాడు చాలా డల్లరు. ఆ పిల్లవాడికి ఉన్న ప్రాబ్లం ఏంటి అని గ్రహించి ఒక గురువు ఎంత బాగా తీర్చిదిద్దుతాడు అనేది చాలా బాగా చూపించారు. వీలైతే ఇటువంటి మూవీస్ ఇంకా తీయడానికి ప్రయత్నించండి. మెయిన్ టీచర్స్లో, పేరెంట్స్లో మార్పు రావాలి. మనం ఓన్లీ ర్యాంకుల వైపే పరుగులు తీయకుండా వాళ్ళ ఇష్టాలేంటి, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది అన్నది మనం గ్రహించాలి. రోజుకి ఒక 1 అవర్ అన్నా పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది. ఇప్పటి పిల్లల్లో ఏదన్నా ఒక సమస్య వచ్చింది అంటే దాన్ని ఫేస్ చేయడం తెలియట్లేదు. వాళ్ళకి మొదట మనం ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలండి. నలుగురిలో ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళని మనం ఎలా గౌరవించాలి అనేది పిల్లలకి మనం చెప్పాలి. పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ధైర్యంగా చెప్పే ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలండి. ఆ తప్పు రెండోసారి జరగకుండా టీచర్స్ దగ్గరికి తీసుకొని మంచిగా వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించాలి. పిల్లలతో ఎప్పుడు మనం ఫ్రెండ్లీగా ఉండడానికి చూస్తేనే వాళ్ళ మనసులో మాటలు కూడా మనకు షేర్ చేసుకుంటారు అన్నది నా ఉద్దేశం. ఎప్పుడు స్ట్రిక్ట్గా అట్లా ఉండకూడదండి. గురువు కానివ్వండి, ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళకి ఏదైనా సరే మనతో చెప్పే ధైర్యాన్ని వాళ్ళకి మనం కల్పించాలి. విద్యా వ్యవస్థలో చాలా వరకు మార్పులు రావాలి అన్నది నా ఉద్దేశము. ఇప్పటి పిల్లల్లో ధైర్యం చాలా తక్కువ అండి. ఒక సమస్య వచ్చింది అంటే చాలా టెన్షన్ పడిపోతారు. టీచర్స్ ఆ సమస్యని మనం ఎట్లా ఫేస్ చేయాలి అన్నది కూడా నేర్పిస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశము. ఈ వీడియో వల్ల ఎవరికైనా మనస్సు బాధ కలుగుంటే నన్ను క్షమించండి. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు. నా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.